తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పొడుగోడు గడ్డిపల్లి కుతుబ్షాపురం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని మీడియాతో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడగా హుజూర్ నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ స్థానిక నేతలు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆదరణ పెరిగిందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు ఎండగడుతున్నారని, ఆనాడు 60 ఏళ్లలో అంగుళం అభివృద్ది కూడా చేయలేదని, ఇప్పుడు 2 నెలల్లో రూపాయి పని కూడా చేసిన పాపన పోలేదని, కానీ కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ది కళ్ల ముందే కనపడుతుందని, ఇంకా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ చక్కగా కొనసాగిస్తారని, ఇంకా కొత్తగా ఏదో చేస్తామంటే నమ్ముతారా అని అన్నారు. రౌడీ షీటర్లుగా ఉన్న కాంగ్రెస్ గుండాల్లో దర్జాగా తిప్పుతున్నారు. అన్ని ఎదుర్కొంటూ బీఆర్ఎస్ నేతలు సైనికుల్లా పనిచేస్తున్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవు. రేవంత్ మాయ మాటలతో మోసం చేశాడని ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ ను వదులుకున్నామనే పశ్చాత్తాపం అందరిలో మొదలైంది. అందుకే స్థానిక పోరులో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. మరో 2 నెలల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ విషయాన్ని ప్రజలే ముక్త కంఠంతో చెబుతున్నారని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండే మీరు తులమంగారం ఆదాయంగా పెడతామన్నారు. ఎక్కడ కూడా ఒక పైసా కొత్తగా అమలు చేసింది లేదు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుని ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. సరే, ఆడపిల్లలు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది కూడా ఎగ్గొట్టిండ్రు. చదువుకునే యువతి యువకులందరికీ ₹5 లక్షల కార్డు ఇస్తామన్నారు, అది కూడా ఎగ్గొట్టిండ్రు. కొత్తగా ఇవ్వకపోయిండు. కనీసం కేసీఆర్ ఇచ్చింది కూడా వీళ్ళని చేత కావట్లేదు. వీళ్ళకు చేత కావట్లేదు అంటే లేక కాదు. కేసీఆర్ ప్రజల నుంచే పెడతాడు. మరి ఇవాళ ఏమైనా ఈ పైసలు 2014 ముందు ఏమో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2014 తర్వాత 23 వరకు వచ్చాయి. ఎందుకు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి లేవు. ఎందుకంటే కేసీఆర్ లేడు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ వస్తే మంత్రుల జేబులలో పోతాయి, టీఆర్ఎస్ వస్తే ప్రజల జేబులకు వస్తాయి. ఇంతే తేడా, ఏం లేదు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ మంత్రుల జేబులలో వస్తాయి, టీఆర్ఎస్ వస్తే ప్రజల జేబులకు వస్తాయి. సాగు కనపడ్డది మీకు. 2014 ముందు లేనివి 14 తర్వాత వచ్చినాయి అని అంటే కేసీఆర్ వస్తే వచ్చినాయి. 23 దాకా ఉన్నాయి, మళ్ళీ ఇవాళ లేవు అంటే కేసీఆర్ లేడు కాబట్టి మళ్ళీ పోయినాయి. ఇవాళ ప్రజలకు అర్థమైంది, కేసీఆర్ ఉంటేనే మళ్ళీ ప్రజలు బాగుంటారు, ప్రజల సంక్షేమం బాగుంటుంది. కేసీఆర్ ఉన్ననాడు, నేను జిల్లాలో మంత్రి ఉన్ననాడు ఒక్కటంటే ఒక కేసు చూపించలేదు. అది పొనుగోడు, గరిడపల్లి, నేరేడు జిల్లా, హుజూర్నగరే కాదు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కటంటే ఒక రాజకీయ కేసు కాలేదు, కొట్లాడు కాలేదు. ఇక్కడ ఎవరో మళ్ళీ పాత కక్షలు తెస్తున్నారు, మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తున్నారంటే దొరకబట్టిన లోపటేసినాం. గూండాయిజాన్ని, రౌడీజాన్ని ఎట్టి పసులు అనుమతించమని చెప్పినాం. నా దగ్గరికి ఎవరు రానియలేటువంటి ఎవడన్నా వచ్చినా మీ పాత బడిలో చేసే పనులు చేస్తే నడువు నా దగ్గర, నేను చెప్పిన పద్ధతుల్లో ఉండాలి, శాంతియుతంగా ఉండేటట్టయితే నా దగ్గర రావాలని చెప్పిన ఎవరైనా జిల్లాలో. మీ పాత కత్తులు కట్టుకొని వస్తున్నట్టే నా దగ్గర కుదరదు. నా దగ్గర చేతికి పొలం కర్ర పట్టుకుని రావాలి తప్ప కత్తులు ఆగా పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. పోలీసులు రౌడీలు ఒక్కటే మళ్ళీ రాజ్యం ఊళ్ళో నిలబడుతున్నారు. మళ్ళీ రౌడీలకు ఊళ్ళలోకి వచ్చే అవకాశం వచ్చింది. దురదృష్టం ఏంటంటే పోలీసు వాళ్ళే వాళ్ళంటే పెట్టుకొని వస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కోతలు వస్తాడు. నేను చాలా డెమోక్రటిక్ ఉన్నా, నేను ఇట్లా మాట్లాడుతున్నాను. నేను ఉత్తమ్ కుమార్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ఊర్లో కూడా పోలీసులు వచ్చి అమాయకులైన మా వాళ్ళని స్టేషన్కి ఎందుకు రమ్మంటున్నారు, గుండాలను రోడ్లు ఎట్లా తిరిగిస్తున్నారు ఊర్లో. నువ్వు నిజంగానే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాడివైతే, ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేసిన వాడివైతే, ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే ఎందుకు పోలీసులు అడ్డం పెట్టుకొని రౌడీలను పంపిస్తున్నారు? చేతనైతే మా వాళ్ళలాగా ఉండు, నామినేషన్ వేసి ఇంటింటికి ఓటు అడుగు. కానీ ఎందుకు నీకు పోలీసులు? పోలీసు వాడు తెలిసి టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడింది. ఆ రౌడీ గారిని పంపిస్తే వచ్చి ఊళ్ళలో బాగా పెట్టి చూడండి.
నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రౌడీలకి చిన్న చిన్న రౌడీలు ఏం చేయలేరు, వీళ్ళు చాలా మంది చూసి వచ్చిన వాళ్ళం. మేము గట్టిగా కళ్ళు వేస్తే నిజంగానే వీళ్ళు అడ్రస్ లేకుండా పోయి రానాడే నాకు అధికారం అడ్రస్ కూడా ఉండకపోతుండే. కానీ మేము ఆ పని పెట్టుకోలేదు. అది మా పని కాదు. ప్రజలు మమ్మల్ని గెలిపించింది, మా గ్రామాలు బాగు చేయండి, మా జీవితాల్లో వెలుగు నింపండి అని గెలిపించిండ్రు. కేసీఆర్ మీద ఆదరణతో గెలిపించిండ్రు. ఒక పని చేయాలని చేసాం మేము. చాలా మంది సర్వీస్ ఇంకా వీళ్ళు సిఐలు అయ్యేది ఉంది, డిఎస్పీ అయ్యేది ఉంది. ఎప్పటికీ కాలేదు, జీవితం అంతా గాలి వేస్తే కానీ ఆపేస్తా ఎక్కువ రకాలు చేస్తే ఎవరినైనా. ఏమవసరం? పోలీసుల డ్యూటీ మేము నిష్పక్షపాతంగా చేయాలి. పని చేస్తే ప్రజల్లో మంచి